హాయ్ హలో అందరికీ నా ఛానల్కు స్వాగతం. సంజన నిశ్శబ్దంగా నిలబడి ఉంది. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక తెలియని భయం దాగి ఉంది. బంగ్లా ముందు నిలబడి ఉన్న సంజన కళ్లలో ఎర్రటి మెరుపు ఇంకా కనిపిస్తోంది. గ్రామస్తులు దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడ్డారు. మేడం, మీరు బాగున్నారా అని ఒక పెద్దాయన అడిగాడు. సంజన నెమ్మదిగా తల తిప్పింది. ఆమె చూపు సాధారణంగా లేదు. ఆ చూపులో ఒక క్రూరత్వం ఉంది. ఆమె పెదవులపై ఒక చిరునవ్వు కనిపిస్తుంది. నేను బాగున్నాను, కాని అతడు మేల్కొన్నాడు అని ఆమె చిన్నగా గుసగుసలాడింది. అతడు ఎవరు అతడు అని గ్రామస్తులు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే సంజన ఒక్కసారిగా మూర్ఛపోయింది. ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకి మెలకువ వచ్చింది. ఏం జరిగిందో కూడా గుర్తులేదు. నిన్న రాత్రి నేను బంగ్లా దగ్గరకు వెళ్లానా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. గ్రామస్తులు భయంతో జరిగినదంతా చెప్పారు. సంజన నవ్వింది. అది అసంభవం, నేను అంత ధైర్యం చేయను అని చెప్పినా ఆమె మనసులో మాత్రం నిన్న రాత్రి చూసిన ఆ ఎర్రటి కళ్ళు మెదులుతున్నాయి. ఆ రాత్రి గడియారం మళ్లీ 11:59 చూపిస్తోంది. సంజన పడుకున్న గదిలో ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. కిటికీలు మూసి ఉన్నా తెరలు ఉగుతున్నాయి. గడియారం 12 కొట్టగానే గదిలోని అద్దం పగిలినట్టు శబ్దం చేసింది. సంజన లేచి అద్దం వైపు చూసింది. అద్దంలో ఆమె ప్రతిబింబం ఉంది. కాని ఆ ప్రతిబింబం నవ్వుతోంది. ఆమె మాత్రం నవ్వలేదు. అద్దంలో ఉన్న సంజన నెమ్మదిగా నోరు తెరిచి మాట్లాడింది. పారిపోవడానికి ఆలస్యం అయింది అని మాట్లాడింది. ఒక్కసారిగా అద్దం పగిలి లోపలి నుండి నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగలో అదే ఆకారం కనిపించింది. 2 ఎర్రటి కళ్ళు, పొడవాటి నీడ. ఆ స్వరం మళ్లీ వినిపించింది. 12 చక్రం మళ్లీ ప్రారంభమైంది. ఈసారి నువ్వే తలుపు తెరిచావు అని వినిపించింది. సంజన వెనక్కి తగ్గింది. కాని గది తలుపు స్వయంగా మూసుకుంది. గోడలపై రక్తపు చారలు కనిపించాయి. ఆమె చెవిలో మళ్లీ ఆ తెల్లచీర అమ్మాయి స్వరం. అతడి శక్తి పెరుగుతోంది. అతడిని ఆపకపోతే గ్రామం నశిస్తుంది అని చెప్పింది. సంజన ధైర్యంగా అడిగింది, నువ్వెవరు అని. అమ్మాయి నీడ నెమ్మదిగా స్పష్టమైంది. నేను 12 క్రితం అతడు ఎంచుకున్న ఆత్మని అని చెప్పింది. అంతే చెప్పగానే ఆమె రూపం మాయమైంది. మరుసటి క్షణం సంజనా చేతిపై ఎర్రటి గుర్తు ప్రత్యక్షమైంది. అది బంగ్లాలో చూసిన వలయం గుర్తే. ఆ గుర్తు మంటలా కాలుతోంది. బయట గ్రామంలో కుక్కలు అరుస్తున్నాయి. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. బంగ్లాపై అంతస్తు కిటికీలో ఒక నీడ నిలబడి ఉంది. ఆ నీడ సంజన ఇంటివైపు చూస్తోంది. నెమ్మదిగా ఒక గంభీరమైన నవ్వు వినిపించింది. ఇంకా 3 రాత్రులు మాత్రమే అని ఆ స్వరం గుసగుసలాడింది. సంజన కళ్ళు భయంతో విప్పార్చింది. 3 రాత్రులు ఎందుకు అని ఆమె అరచింది. సమాధానం లేదు. కాని గడియారం మళ్లీ నెమ్మదిగా టిక్ టిక్ మంటోంది. ఆమె చేతిపై ఉన్న గుర్తు ఇంకా ఎర్రగా మెరుస్తోంది. ఆమెకు అర్థమైంది, ఈ ఆటలో ఆమె ఒక భాగం మాత్రమే కాదు, ఆమెనే బలి, మరియు ఆమెనే అతడి శక్తికి మూలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.